ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ సిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాము. ఒక మానవుడు ఎటువంటి వాడైనా అతను చనిపోయే ముందు అతను పలికే ఆఖరి మాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అదే ఒక పరిశుద్ధుడు చనిపోయే ముందు అతను పలికే చివరి మాటలకు ఇంకెంత ప్రాధాన్యత ఉంటుందో ఆలోచించండి. మరి మానవునిగా దిగివచ్చిన రక్షకుడైన దేవుడు పాప పరిహారార్థము చనిపోయే ముందు ఆ ప్రభువు పలికిన ఆఖరి మాటలకు ఎంతంత ప్రాధాన్యత ఉంటుందో మనం ఊహించవచ్చు. అందువలనే క్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలకు క్రైస్తవ విశ్వాసులు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఆకాశమును భూమును గతించిన గాని నా మాటలు ఏ మాత్రము గతించవు అన్న యేసునాథుని మాటలు నిత్య జీవపు ఊటలు. సిలువలో పలికిన ఈ 7 మాటలు కూడా మనకు నిత్య జీవ మార్గాన్ని అనుగ్రహిస్తాయి. విశ్వాసులుగా దేవుని పిల్లలుగా మొదటి మాట ద్వారా క్షమించే గుణాన్ని, రెండవ మాట ద్వారా దేవుని ప్రేమను, మూడవ మాట ద్వారా బాధ్యతను, నాలుగవ మాట ద్వారా దైవ సహవాసాన్ని, ఐదవ మాట ద్వారా ఆత్మల దప్పికను, ఆరవ మాట ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడను, 7వ మాట ద్వారా నిత్యత్వమును గురించి మనము నేర్చుకోవచ్చు. సిలువలో పలికిన 7 మాటలను మనము ఈ వీడియోలో చూడొచ్చండి. ఈ 7 మాటలను కూడా అతి క్లుప్తంగా ఈ వీడియోలో అందించడము జరిగింది. కాబట్టి కావున మీరందరూ కూడా శ్రద్ధ కలిగి ఈ 7 మాటలను ధ్యానించాలని ఆశపడుతున్నాము, ప్రార్థిస్తున్నాము. ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాటను మనం చూద్దాము. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పెను. ఆమెన్. ఇది యేసు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట. ఈ మాటలో చాలా అర్థాలున్నాయి. తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసే మాటగా, క్షమాపణ మనసు కలిగిన మాటగా, ప్రేమ కలిగిన మాటగా ఈ మాటను వర్ణించవచ్చు. వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అంటున్నారు. వీరు అనగా మనందరికీ తెలిసిందే పరిసరీయులు, అక్కడున్న శాస్త్రులు, అక్కడున్న పెద్దలు, సైనికులు మొదలైన వారందరూ కూడా దేవుణ్ణి దోషిగా పిలాతు ముందు నిలవబెట్టారు. అప్పుడు ఆయన మీద అనేక నిందలు వేశారు. నేనేమి చేయాలని పిలాతు అడగగా వారందరూ కూడా యేసుని సిలువ వేయండి అని బెగ్గరగా కేకలు వేశారు. ఎంత అన్యాయపు తీర్పును అక్కడున్న ప్రజలు సూచిస్తున్నారో మనం ఇక్కడ చూడవచ్చు. అయినను ఆయన ఎంతో మాట్లాడుతున్నారు. ఆయనను సిలువ వేయండి అని బెగ్గరగా కేకలు వేశారు. ఆయన చేత అనేక అద్భుత కార్యములను పొందారు, సూచక క్రియలను పొందారు. ఆయన గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తుని కొట్టిన వాడెవడో ప్రవచించుము అని మత్తయి 26:67 ద్వారా కూడా వ్రాయబడింది. ఈ వచనాలను గమనించినట్లయితే సైనికులు యేసుని పెట్టిన హింసలు కనబడుతున్నాయి. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000లో అతి ప్రియుడైన యేసు ప్రభువు ముఖం మీద ఉమ్మివేశారు. ఆయనను గుద్దారు. కొంతమంది ఆయనను అరచేతులతో కొట్టి ప్రవచించి ఆయనని అపహాస్యం చేశారు, హేళన చేశారు. ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి హింసించారు. ఒక ముళ్ళు మన కాలికి గుచ్చుకుంటేనే మనం చాలా బాధపడుతున్నాం. అటువంటి ముళ్ళను కిరీటముగా చేసి ఆయన తలకు గుచ్చినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా ప్రజలు, సైనికులు, యూదులు అందరూ కూడా ఆయనను బాధ పెట్టారు. అయినా సరే యేసు ప్రభువారు వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక అంటూ ఉన్నారు. వారందరూ నిందలు వేసిన, అపహాస్యం చేసిన, ఉమ్ము వేసిన, ముళ్ళ కిరీటం పెట్టిన, గుద్దిన, కొట్టిన, సిలువ వేయమని కేకలు వేసిన వారికేమీ తెలియదని ప్రభువారు అంటున్నారంటే ఆయనకు వారి మీద ఎంత ప్రేమ. అందువల్లనే వారిని క్షమించమని తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేశారు. మిమ్మల్ని హింసించి వారిని మీ శత్రువులను ప్రేమించండి అనే మాటను సిలువలో ఆయన నెరవేర్చారు. ప్రభువునందు ప్రియులారా, ఈ మాటలో ఆయన ప్రేమ ఉంది, ఆయన క్షమాపణ మనసు ఉంది, కరుణ ఉంది. తనను హింసించిన వారిని క్షమించమని దేవుడు తన తండ్రికి విజ్ఞాపన చేశారు. అదేవిధంగా మనము కూడా మన శత్రువులను, మనల్ని హింసించే వారిని, మన ఇరుగు పొరుగు వారిని క్షమించే విధంగా ఉండాలి. యేసు ప్రభు వారు సిలువలో పలికిన ఆ మాట నిజ జీవితంలో మనము కూడా నెరవేర్చి ఆయన ప్రేమను కలిగి ఉండి నిజమైన క్రైస్తవ జీవితం సాగించాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.
రెండవ మాట, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని వ్రాయబడిన ప్రకారము ఆయన సిలువలో ఒక పాపని రక్షించారు, పాపాన్ని క్షమించి పాపక్షమాపణ దయచేశారు. ఈ మాటలను వివరంగా ధ్యానిద్దాం. యేసుక్రీస్తు ప్రభువుని ఎన్నో హింసలు పెట్టి కపాలమనబడిన స్థలమునకు తీసుకుని వచ్చారు. అక్కడ ఆయనతో పాటు 2 దొంగలను కూడా సిలువ వేశారు. 2 దొంగలు యేసు ప్రభు వారితో మాట్లాడారు. ఏ విధంగా మాట్లాడారో చూద్దాం. వేలాడవేయబడిన ఆ నేరస్తుల ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. మొదటి దొంగకు వివేచనా శక్తి లేదు, వాడు దొంగ, ఇంకొకరిని అనుటకు ఎటువంటి అర్హత లేదు. కానీ వాడు ప్రభువారిని దూషిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, సలహా ఇస్తున్నాడు. ఆయనను దూషించుటకు వీడే పాటివాడు. నీవు క్రీస్తువు కదా, నీవు అనేకమైన అద్భుత కార్యములను చేసావు కదా, ఏదైనా ఒక సూచక క్రియ చేసి నిన్ను నువ్వు రక్షించుకో, ఆ పనిలో భాగంగా మమ్మల్ని కూడా రక్షించని స్వార్థపూరితమైన ఆలోచనతో దేవాది దేవునికి సలహా ఇస్తున్నాడు. ఇది మొదటి దొంగ పరిస్థితి. ఇక మరొక దొంగను గురించి చూద్దాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమ్ము నువ్వు చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. లూకాసు వార్త 23, 40, 41, 42 వచనంలో చూస్తాం. రెండవ దొంగ పాపాన్ని ఒప్పుకునే స్వభావం గలవాడు. అందువల్లనే మొదటి దొంగ ప్రభువు వారిని హేళనగా మాట్లాడుతుంటే వాడిని గద్దించాడు. అంతేకాదు, ఆయన నిజమైన దేవుడు అని సత్యాన్ని గుర్తించాడు. మనం అనేక దొంగతనాలు చేసి పాపపు బ్రతుకుల్లో జీవించాము. మనము చేసిన పాపమునకు ఈ శిక్ష వేయటం న్యాయమే. కానీ నీవు శిక్ష అనుభవిస్తూ కూడా దేవునికి భయపడవా అని మొదటి దొంగతో హితువు పలుకుతూ హెచ్చరించాడు. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. 2 దొంగలే, కానీ మొదటివాడు ఆయనను దేవుడనే సంగతి గుర్తించలేకపోయాడు. రెండవ వాడు ఆయన నిజమైన దేవుడు అని గుర్తించి చివరి నిమిషంలో ఆ సిలువలో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని దీనంగా అడిగాడు. పాపాన్ని క్షమించట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుకనే వెంటనే పశ్చాత్తాపం పొందిన ఆ రెండవ వానిని క్షమించి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని పలికారు. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఆయన దేవుడిని గుర్తించి పాపక్షమాపణ పొంది మన జీవితాన్ని మార్చుకోవాలి. వెంటనే దేవుడు మనల్ని క్షమిస్తాడు, ఆయన రాజ్యంలో మనకు స్థానం ఇస్తారు. మూడవ మాట, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మూడవ మాట. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములో. ఇది బాధ్యతతో కూడిన మాట. తల్లి మీద తనకు బాధ్యత ఉంది కనుక ఆ బాధ్యతను ఇంకొకరికి అప్పగిస్తూ పలికిన మాట. మొదటి 2 మాటలు పలికిన తర్వాత ఆయన తన తల్లి అయిన మరియను జ్ఞాపకం చేసుకున్నారు. మరియ గర్భమున పరిశుద్ధాత్మ వలన జన్మించిన వాడు యేసుక్రీస్తు కనుక తన తల్లి యొక్క సంరక్షణ, మిగతా బాధ్యతలన్నీ కూడా తన వెంటే వచ్చిన శిష్యునికి అప్పగించారు. తాను ప్రేమించిన శిష్యునికి అప్పగించారు. తన తల్లిని, ఆ శిష్యుణ్ణి ఇద్దరిని పిలిచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఈ రోజు నుంచి నా బాధ్యత అంతా ఈ కుమారుడు వహిస్తారు అని పలికారు. ఆ శిష్యునితో, ఇదిగో నీ తల్లి, నేను ఆమెకు చేయవలసిన ప్రతి పని కూడా ఈ రోజు నుండి నువ్వు చేయాలని ప్రభువు చెప్పారు. నీ తల్లిదండ్రులను సన్మానించము అనే ఆజ్ఞను ఆయన సిలువలో నెరవేర్చాడు. ఆయన ఎంతో బాధతో ఉన్న ఆ సిలువ రక్తంతో కారిపోతున్న తన తల్లి యొక్క బాధ్యత మరవకుండా తన శిష్యునకు అప్పగించారు. ప్రభువునందు ప్రియులారా, ఈ మాటను బట్టి చూస్తే ఆయన మంచి కుమారుడు అని మనం గ్రహించవచ్చు. ఆయనను పోలి మనం నడుచుకోవాలి. నీ తల్లిని, తండ్రిని నీవు గౌరవిస్తున్నావా? గౌరవించకపోతే యేసును చూడు, సిలువలో ఉన్న యేసును చూడు, ఆయన రక్తాన్ని చూడు, రక్తం చిందిస్తున్న యేసును చూడు. ఆయన ఆ విధంగా ఉండి కూడా తన తల్లిని
మరిచిపోలేదు. మనం కూడా అదే విధంగా ఉండాలని ఆయన కోరుచున్నారు. 4వ మాట, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇది ఆవేదన కలిగిన మాట. ఆయనను హింసలు పెట్టినప్పుడు కూడా రాలేని ఆవేదన ఈ మాట పలుకుతున్నప్పుడు వచ్చింది. యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ వలన జన్మించారు. బాప్తీసము పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగివచ్చింది. ఆయన పరిశుద్ధునిగా జీవించారు. పరిశుద్ధాత్మ చేత అనేక అద్భుతమైన కార్యములను, గొప్ప కార్యములను చేశారు. కానీ ఎప్పుడైతే మనం పాపము ఆయన మీద వేసుకున్నారో, మన దోషాలను ఆయన భరించాడో, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువును విడిచిపెట్టారు. ఎందువలన అనగా పాపము పరిశుద్ధాత్మ కలిసి ఉండవు కనుక లోక పాపమును మోస్తున్న కుమారుణ్ణి ఆ సమయములో దేవాది దేవుడు చెయ్యి విడిచిపెట్టారు. ఆ సమయములో ప్రభువారు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు నాయన అంటూ పలికారు. ఆయన ఆ సిలువలో పడుతున్న ఆవేదన, బాధ నీకు కనబడుతున్నాయా? మన పాపముల కొరకు ఆయన తన పరిశుద్ధాత్మను వదులుకుని పాపిగా మారి శిక్షను అనుభవిస్తున్నారు. ఈ వాక్యము వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మన కొరకు అంత త్యాగము చేసినప్పుడు మనము ఆయనకి ఏమి చేస్తున్నాము, ఆయనను మనం ఇంకేమి ఇవ్వగలుగుతున్నాము, ఆయనకి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ హృదయాన్ని దేవునికి సమర్పించు, దేవుడు నిన్ను దీవిస్తారు. 5వ మాట, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. నేను దప్పిగొనుచున్నాను. ఇది ఆయనకున్న దాహాన్ని తెలియచేస్తుంది. ఆయన సమరయ స్త్రీవికి జీవజలపు ఊటలు ఇచ్చి ఎన్నడూ నీవు దప్పుకొనవు అని వాగ్దానం చేశారు. అటువంటి ప్రభువారికి ఆ సిలువలో దప్పిక కలుగుతుంది. అయితే అది శారీరక దప్పిక లేదా ఆత్మీయ దప్పిక, ఆత్మానుసారముగా మనం ఇది ధ్యానిద్దాము. యేసు ప్రభు వారు ఎన్నో బాధలు పొందారు, హింసలు తట్టుకున్నారు, రక్తము కార్చారు, దెబ్బలు తిన్నారు. ఇన్ని తట్టుకున్న ఆయనకి దాహాన్ని తట్టుకోవడం లెక్క కాదు. కానీ ఆయన ఆత్మానుసారంగా దప్పుకుంటున్నారు. ఈ లోకంలో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మలను రక్షించాలన్నదే ఆయన దాహము. పాపం నుండి విడుదల పొందాక పాపములో మ్రగ్గుపోతూ అపవాది బారిన అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మలు మరణ మార్గంలోనికి కాక జీవ మార్గంలోనికి వెళ్ళాలన్నదే ఆయన దాహము. అందువలనే నేను దప్పికొనుచున్నాను అని ఆయన పలుకుచున్నారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన దాహం ఈ రోజు వరకు తీరలేదు. ఎందువలన అనగా ఇప్పటికీ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఆయన దాహం ఎలా తీరుతుంది? ఈ మాటలు ధ్యానిస్తున్న మనందరం కూడా ఆలోచించాలి. ఆయన దాహాన్ని తీర్చాలని నీకు లేదా, నాకు లేదా? అయితే నీవు నేను కూడా ఆత్మల దాహాన్ని కలిగి ఉండాలి. అనేక ఆత్మలను రక్షించాలి, ప్రోత్సహించాలి, బలపరచాలి. ఆ దేవుని ఆశను మనము కలిగి ఉండాలి. ఆ ప్రకారంగా చేసి ఆయన సిలువలో పడిన దాహాన్ని మనం తీర్చేవారిగా ఉండాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. 6వ మాట, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసుప్రభు వారు పలికిన అన్ని మాటల్లో అతి చిన్నది మరియు అతి అమూల్యమైనది ఈ మాట. ఏమిటి సమాప్తమైనది అని మనం చూసినట్లయితే తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్తి చేసి సమాప్తమైనది అని పలికారు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన అని వ్రాయబడింది. అయితే ఏమిటి నశించింది? ఆనాడు ఆదాము అవ్వలు పరిశుద్ధంగా సృష్టించబడ్డారు. కానీ వారు చేసిన పాపం వల్ల పరిశుద్ధత నశించింది. ఆ నశించిపోయిన పరిశుద్ధతను వెతికి రక్షించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా చేయాలనేది దేవుని పని. ఆ పనిని సక్రమంగా పూర్తి చేశారు యేసు ప్రభువారు. అందువలనే తండ్రి నీవు నాకు అప్పగించిన పని అంతా ముగించాను, సమాప్తమైనదని ప్రభువారు పలికారు. ఈ పని ముగించడానికి ఆయన ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో శోధనలు అనుభవించారు. వాటన్నిటినీ జయించి సమాప్తమును చేశారు. ప్రియులారా, ప్రభువారు ఏ విధంగా అయితే తండ్రి యొక్క పని చేశారో అదే విధంగా మనం కూడా ఆయన యొక్క పని చేయాలి. ఆయన నామాన్ని ప్రచురం చేయాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఈ క్రమంలో మనకు ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. వాటన్నిటినీ జయించి దేవుని యొక్క పని చేయవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను.
ఏడవ మాట, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఏడవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఇది సిలువలో పలికిన చివరి మాట. ఈ మాట పలికే ముందు ఆయన గొప్ప శబ్దంతో కేకవేసినట్లు చూస్తున్నాము. దీనిని తండ్రి అయిన దేవునితో కుమారుడని యేసు పలుకుచున్నారు. నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనగా ఆయన ప్రాణమును ఎవ్వరూ తీయలేదు. ఆయన అంతటా ఆయనే తన ఆత్మను అప్పగించుచున్నారు. ఆయన ఎందుకు చనిపోవాలని చాలా మంది అంటూ ఉంటారు. సర్వ పాప నివారణకు బలి, రక్త బలి అనేది ఎంతైనా అవసరం. అన్ని పాపాలు పోవాలంటే ఒక పరిశుద్ధుడు చనిపోవాలి. యేసు ప్రభు వారు సిలువలో రక్తము చెందించారు. తన ఆత్మను తండ్రికి అప్పగించి ప్రాణము పెట్టారు. ఆయన చనిపోవడం వల్ల మన పాపాలు క్షమించబడుతున్నాయి, దోషాలు పరిహరించబడుతున్నాయి. కనుక ఆయన చనిపోయాడు అని నీవు నేను బాధపడన అవసరం లేదు. ఆయన ఎందుకోసం చనిపోయారో గుర్తించి మారు మనసు పొందాలి. నేను క్రైస్తవుడను, నేను బాప్తీసం తీసుకుని చాలా సంవత్సరాలైంది, ఇప్పుడు నేను మారు మనసు పొందడం ఏమిటి అని నీవు అనుకోవద్దు. నిజంగా నీవు మారు మనసు పొందావా? నీ పాత జీవితాన్ని, పాత తలంపులను వదిలివేసుకున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన నీ కోసము, నా కోసము మరణాన్ని పొందారు. మనమంతా మారు మనసు పొంది నూతన జీవితాన్ని జీవిస్తే ఆయన చేసిన త్యాగానికి, మరణానికి విలువ ఉంటుంది. ఈ దినమే మనము కూడా చనిపోయి క్రీస్తు నామములో మరలా బ్రతుకుదాం. క్రీస్తు యొక్క త్యాగపూరితమైన మరణానికి అర్థాన్ని కల్పిద్దాం. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. దేవుని కృప వల్ల మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలను ధ్యానించడం అనేది జరిగింది. ఈ 7 మాటలను మరి చాలామంది చాలా చర్చెస్లో గుడ్ ఫ్రైడే రోజు విశ్వాసులకు కానీ, యవన బిడ్డలకు కానీ ఒక్కొక్క మాటను వివరించడానికి వారికి సమయాన్ని ఇస్తూ ఉంటారు. దానికోసము ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశపడుతూ అందరికీ వందనములు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.